ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏకైక సీఎం జగన్ అని నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అందుకే మళ్లీ వైఎస్ జగనే గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 700 మంది బైక్లతో భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. శ్రీకన్యకూడలి, బలిఘట్టం, పెద్ద చెరువు, అభివృద్ధి సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. గత 5 ఏళ్లలో ప్రజలిచ్చిన అవకాశం, జగనన్న ఆశీస్సులతో చాలా సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. 40 ఏళ్లు అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడు నర్సీపట్నానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అయ్యన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకొని తిన్నారని మండిపడ్డారు. మరి ఏదైతే గోలుగొండ ఉందో అక్కడ ఆరుల రోడ్డు 300 కిలోమీటర్లు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు చేతగాక చేతులు ఎత్తేస్తే మన ప్రభుత్వంలో 3 కిలోమీటర్లు రోడ్డు వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇదే నూకలతల్లి సాక్షిగా చెప్తున్నాం, ఈ నూకలతల్లి గుడికి 40 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. చూస్తే నాతవరం మండలం చూస్తే ఈ రోజు నాతవరం మండలంలో జూనియర్ కాలేజీ లేదు, కేవలం ఒక 6-7 హై స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ ప్రాంతంలో అందరూ కూడా 10th క్లాస్ అయిన తర్వాత కోటనందూరు లేదా తునో నర్సీపట్నం వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మరి హై స్కూల్ ఇచ్చిన ఘనత జగనన్న నాయకత్వంలో జరిగిందని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఏదైతే